అందరికీ నమస్కారం. ముందుగా మా ఏఎస్ఆర్ భక్తి సమాచారం తరపున అందరికీ ధన్యవాదాలు, నమస్కారములు. ఇది ప్రకాశం జిల్లా కొండపిలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం. ఈ దేవస్థానము కొండపి మరియు కట్టావారిపాలెం గ్రామముల నడి మధ్యలో భక్తులందరూ కలిసి కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించారు. దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ శ్రీ వల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. భక్తులందరూ పాల్గొని చక్కగా కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట అనంతరం ప్రత్యేకమైనటువంటి పూజలు, హోమాలు చేయడం జరిగింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎక్కువ ఉంది కాబట్టి వీడియో మనం టోటల్గా 5 భాగాలు చేసాం, 5-6 భాగాలు చేస్తున్నాము. ఇది 4వ పార్ట్, 4 అంటారు, 4వ భాగం ఇది. మళ్ళీ 5వ భాగం కూడా ఉంది, కళ్యాణం. దాంతో ఈ కార్యక్రమం అంతా కూడా సమాప్తం అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా పిడుగురాళ్ల ఆచార్య గారు, జగదీష్ ఆచారి వారి ఆధ్వర్యంలో చక్కగా ఈ గృహ ప్రతిష్ట మరియు పూజలు, హోమాలు కూడా 25వ తేదీ, 26వ తేదీ ఈ 2 రోజులు కూడా జరిగాయి. ఇది 26వ తేదీ నవంబర్ నెల 2025 ఈ కార్యక్రమం జరిగింది. 2 దంపతుల యొక్క జతలు, 2 కుటుంబాలు కూర్చొని వారి చేత చక్కగా మన ఆచార్యగా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుచున్నాం. పదాసనయ నమః, కృష్ణవర్త్మనే నమః, దేవముఖాయ నమః, గలజిహ్వాయ నమః, వైశ్వానరాయ నమః, యాదవేదసే నమః, శ్రేయమగాధిషణమణిహిరస్య మననాకృత స్వధయా వితిష్ఠాత. హోమం మీద అలంకారం చేయండి. స్వధయా వితిష్ఠాతావహంతి కవయః పురస్తః దేవేభ్యో దుష్టమిహ పరిహిరాసదే. మన బ్రహ్మాండం సంభూత్య. పువ్వులు అలంకారం చేశారా? పువ్వులు అలా 3 మెట్ల మీద కూడా పెట్టేయండి. హరే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వోదకేన పాననా ప్రదక్షిణమగ్నిం ప్రసమోక్ష్య అగ్నయే నమః. అయ్యో పంతులు గారు, మీరు తీసుకున్నట్టు వైపున అలంకారం చేయండి. పీఠం హోమగుండానికి ముందు వైపుగా చేతులు చాపండి. ప్రాంగముఖాగ్ని 2 చేతులు మమ అనుకోవాలి. అభిముఖో భవ, హవిస్ లోపలికి తీసుకోవాలి. ఇట్లా ఇలా అనుకోండి, అట్లా అట్లా అలా అనుకోండి 5 సార్లు. అభిముఖో భవ, సుముఖో భవ, సుప్రసన్నా భవ, వరదా భవ, యథోక్త జిక్వయ హవిర్గ్రహాణ స్వవదకేన పానన ప్రదక్షిణమగ్నిం ప్రసమోఖ్యాయే నమో నమః. ఇక తర్వాత మీరేమో నెయ్యి వేస్తూ ఉండాలి. ఆడవారు నవధాన్యాలు, తర్వాత బొరుగులు, అటుకులు కలిపిన పదార్థాలు ఉన్నాయి, అవి హోమంలో వేస్తూ ఉండాలి. తీసి కలిపి ఇక్కడ ఉందండి, ఈ వేషంలో వేసి ఇచ్చేయండి వారికి. హరి ఓం ఓం సహస్రశీర్షాదిపర్యంతం. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద. హోమచూర్ణం కూడా ఉంటది. బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్తి ప్రసాదనం స్వాహా. వేషం ఉంది, అటుకులు సరిపోయింది. హోమచూర్ణము కలిసి కూడా అవి వేయండి. ధాన్యాలు అవి కలిపి వేసేయండి. ఆద్యమాపి గణపతి హోమ కాబట్టి ద్రవ్యాలు వేయండి. ఎక్కడ అయిపోయింది అది చేస్తే తేడా అవుతుంది. పూర్తిగా ముందే చేస్తాను. సిమెంట్ అయిపోయింది. అది కాదు అభిషేకం. దాని గురించి అడిగితే సిమెంట్ చేస్తారు స్వామి. ఇక్కడే మీరు రండి స్వామి మేస్త్రి గారు.
గుడ్డ తీసుకొని అదంతా శుభ్రంగా తొడగరా. మీరైతే జాగ్రత్తగా అమ్మబాటు అవన్నీ నీట్గా శుభ్రతగా ఒడ్లు సరే ఒడ్డు పెట్టి తుడిచి నూనె పట్టించండి. ఓం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం. చేతినిండా తీసుకోండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్త్రన్నోతభిస్థితసాదరగ్రస్వాహ. ఓం గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్త్రన్నోతభిస్థితసాదరగ్రస్వాహ. ఒక చోట కావటం చుట్టుగా వేసినట్టుగా వేయండి. మీరు హోమంలో నెయ్యి వేస్తున్నారు పంతులు గారు, మీరు హవిస్సు వేయండి. ఓం గణాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్త్రన్నోతభిస్థితసాదనం స్వాహ. ఓం గణాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్త్రన్నోతభిస్థితసాదనం స్వాహ. ఓం గణాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్త్రన్నోతభిస్థితసాదనం స్వాహ. హరి ఓం. శ్రీ నాగేంద్రస్వామినః హవనాన్ని కరిష్యే. ఆదిశేషస్తవ హవనాన్ని కరిష్యే. మీరు నెయ్యి వేస్తుండే పంతులు గారు. ఓం శ్రీమద్విష్ణు పదాంభోజ పీఠాకిత ఫలదావలం శేషస్వైకస్వరూపం తే ఆదిశేషముపాస్మహే నమస్వాహ. ఓం నాగరాజాయ నమః అనుకుంటూ ఉండాలి. అనంత తతం శీర్షై అనంతాశయునాతతం. శేషే శ్రియ ప్రతిస్తస్య శేషం భూతం చరాచరో స్వాహ. ప్రథమోదాహృతం తత్ర శ్రీమంతం శేషమాశ్రయే నమః స్వాహ. వందే సహస్రస్తోణాఖ్య మహామణిమండపం ఫణసహస్రరత్నైః దీపయంతం ఫణైశ్వరం స్వాహ. శేషసింహాసనీ భూత్వా ఛత్రాగిత్వ ఫణావళిం వీరాసనోపవిష్టే శ్రేషన్మిదం భవం కురు స్వాహ. ఓం అనంతం శేషం పద్మనాభంజకం బలం శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తథానవ స్వాహ. బ్రహ్మలోకే చ ఏ సర్పాః శేషనాగపురోగమాః నమోస్తు తేభ్యః సుప్రీతాః సుప్రసన్నాః భవతు మే సదా స్వాహ. విష్ణులోకే చ ఏ సర్పాః వాసుకి ప్రముఖాశ్చ ఏ నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా స్వాహ. రుద్రలోకే చ ఏ సరసర్పాః ప్రముఖాస్తదా నమోస్తు తేభ్యః సుప్రీతాః సుప్రసన్నాః సంతు మే సదా స్వాహ. ఖండావస్య తదాహే స్వర్గం చేతి సమాశ్రితాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా స్వాహ. సర్ప సత్రే చ ఏ సర్పాః ఆస్తికేన రక్షతాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా స్వాహ. మళయేతైవ ఏ సర్పాః కర్కోటక ప్రముఖాశ్చ ఏ సహదాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా స్వాహ. ధర్మలోకే చ ఏ సర్పాః వైతరణ్యాం సమాశ్రితాః నమోస్తు తేభ్యః సర్పాః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా స్వాహ. సముద్రైశ్చేవ ఏ సర్పాః పాతాళే దేవ సంస్థితాః నమోస్తు తేభ్యః సుప్రీతాః సుప్రసన్నాః సంతు మే సదా స్వాహ. ఏ సర్పాః పర్వతాగ్రేషు దరే సందేషు సముక్తాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా స్వాహ. గ్రామే వా యదివారేణ్య ఏ సర్పాః ప్రజరంతి నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా స్వాహ. పృథివ్యాం చైవ ఏ సర్పాః విలసంస్థితా నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా స్వాహ. రసాతలే ఏ సర్పాః అనంతా హవిషా మహాహవిషాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా స్వాహ. ఓం నాగరాజాయ విద్మహే ఆదిశేషాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ స్వాహ. యజమానస్య హోమ ప్రతిఫల సిద్ధి ద్వారా పూర్ణాహుతయాత్ పర్యంతం వృద్ధికాజయాది హోమం కరిష్యే. ఇక నవధాన్యాలేమో ఆడవాళ్ళు వేస్తూ ఉండండి, మీరు నెయ్యి వేయండి. ఓం ఓం సంపూర్ణ హోమ ప్రతిఫల సిద్ధి ద్వారా తత్పూర్వ మహారుద్ర హవనాన్ని కరిష్యే. ఓం నమ శివాయ అనుకు నెయ్యి వేస్తూ ఉండండి, మీరు ధాన్యం వేయండి. మీరు సమిధుల నేతిలో ముంచి పెట్టండి. ఓం ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యభూతోదైషవే నమః స్వాహ. నమస్తే అస్తు ధన్వనే బాకుభ్యామస్తే నమః స్వాహ. యాదైషస్య పదమాశివం బభూవతే నమః నమః స్వాహ.
शिवासर्वयागातपदज्ञानवृद्धमृडज्ञानपस्वाहा याते रुद्रशिवतनो रघोरा पापकासनेन पस्वाहा यज्ञानस्तनवासन्तमया गृहन्तादिजागतीनपस्वाहा यामिषं गिरिहन्तहस्ते पुरुषस्तवेर्पस्वाहा शिवाङ्कृत्प्रदान् कुरुमाहिकं सेहेतुरुषं जगतो नमस्वाहा शिवे नवदसात्वा गिरिष्टाच्चावधामते नमस्वाहा यथा नः सर्वमिज्जगदयक्ष्मकं समना असतो नमस्वाहा अध्यवचतदेवक्ता पदमो देव्यभिषको नमस्वाहा अहेविञ्च सर्वाण्यम्भयन सर्वासयातधान्यः नमस्वाहा असो यस्ताम्बरवर्णवदभद्रस्वमङ्गलः नमस्वाहा ॐ नमो नारायणाय अन्वेयाय ॐ विष्णोर्नकं वीर्याण प्रवाचं यप्पार्ध्यवाने विमरजागं सीयो अस्य भागदत्तरकं सदस्तं विचक्रमाणश्रेधोरगाय विष्णोर्राटपति विष्णो पृष्ठमसि विष्णोस्तम्प्रेस्तो विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा नमस्वाहा आज्ञाजगदं नमः भो स्वाहा भवस्वाहा स्वस्वाहा ॐ भवस्वस्वाहा तुष्टे प्रजापतय ॐ नमः अय्या పూర్ణాలు తీసారా హరి ఓం ఒక ఆవిడ పూర్ణాలు స్వామి ఇట్రా దాంట్లో పెట్టి ఒక 2 పెట్టి అయ్యా దాని మీద 12 సార్లు నెయ్యి వేయండి 2 పెట్టు త్రీణి చత్వారి పంచ షఠ్ సప్త అష్ట నవ దశ ఏకాదశ వారికి 3 ఇవ్వండి ఇక్కడ వీరికి 3 ఇవ్వండి ఏకాదశ ద్వాదశ ఆజ్యం గృహేత్వా నవధాన్యాల్లో పెట్టమంటారా వీరికి ఇచ్చేయండి నవధాన్యాలు ద్వాదశవారం ఆద్యం గృహేత్వా అశ్వకృతేన త్వన్యా సమస్తపదేవాగం ఋతుష పాదయేత వనస్పతిర్దేవలోకం ప్రజానన్నగ్నివా హవ్యాస్వతితాన భక్షతు అయ్యా మీరు కూడా 12 సార్లు వేయండి ప్రజాపతే తపసా వావృధాన భజంత్రేలు సత్యోజాతో దతిశే యజ్ఞభగ్నే లైట్ కంకణం ఉంచుదామా కంకణం అడుగు ఆయన అడుగు చెప్పండి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞ విద్య బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే యజ్ఞేశ్వర
वरदानं देहि मे सुब्रह्मण्योऽहं 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 श्रद्धां मेधां यशः प्रज्ञा विद्या बुद्धिं श्रियं बलं आयुष्यं आयुष्यं तेज आरोग्यं देहि मे కలిసి ఆ పూర్ణాలు కూడా పెట్టేసేయండి ఆ కొబ్బరికి ఆ పక్కన పెట్టేయండి కింద పెట్టేసి పూర్ణాలు పెట్టుకోవాలి మీరందరూ పూర్ణాహస్త మూటను తాగి దండం పెట్టుకోండి వీళ్ళు చేసినటువంటి యజ్ఞము సకల శుభములు సర్వ ఫలితాలు ప్రసాదించాలని ఆ తాగి దండం పెట్టుకోండి ఆ పూర్ణాలతో కలిపి ఇద్దరు కలిసి పెట్టండి. ఏం సంగతి? ఏం చేస్తారు? కొంచెం కదిలించండి దాన్ని. పంతులు గారు మీ పేరు ఏంటి? నా పేరు జగదీష్ అండి. జగదీష్ శర్మ. అయ్యా అందరూ పునాహుతి దర్శనం చేస్తున్నారా? అన్నా భజన చేసి బయట పడండి. కరెంట్ లేదు. కరెంట్ పోయింది. కొబ్బరికాయ కొట్టి రెండవ మెట్టు మీద నీళ్లు వారిపోయండి. కొబ్బరి చెప్పులు రెండవ గట్టు మీద పెట్టండి. గట్టు మీద పెట్టేసేయండి. మీరు 12 సార్లు దంపతులిద్దరు కలిసి నెయ్యి వేయండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ పైన దాని మీదే వ్యానాయ స్వాహ ప్రధానాయ స్వాహ
समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतापिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्धाचमनीयां समर्पयामि सर्वत्राभिवृद्धिं समर्पयामि तत्सन्तानाभिवृद्धिं समर्पयामि सर्वविषदोषं परिहारयामि नागदोषान् परिहारयामि सर्पदोषान् परिहारयामि అలాగే మీ దంపతులు కూడాను ఓం శ్రీ సుబ్రహ్మణ్యోహం సర్వశాంతిం సమర్పయామి నాగదోషం పరిహారయామి సర్వదోషకం పరిహారయామి గ్రహదోషం పరిహారయామి ఓం శుభం దేహి సత్సంతానం దేహి సకల సౌభాగ్యం దేహి సర్వత్ర విజయం దేహి ఓం సుబ్రహ్మణ్యోహం 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 సర్వే దేవతాజీ నమో నమః. వేశారా? ఇక ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం అయిపోయింది. కొంచెం అయిన తర్వాత యజ్ఞ భస్మం తీస్తారు, బొట్టు పెట్టుకుందరు. ఎవరైనా హోమంలో విడివాళ్ళు వేయవలిస్తే నెయ్యి వేయొద్దు. ఈ హోమ చూర్ణం చూసారా, మోదుగ పువ్వు, ఈ హోమ చూర్ణం ఇలాంటివి వేసి దండం పెట్టుకుని పక్కకు వచ్చేద్దరు. ఆ విడిగా వాళ్ళు వేసేయండి. ఇదంతా కొంచెం ప్రసాదత వచ్చిన తర్వాత అవే విడిగా వాళ్ళు వేయండి. మీరేమో అల్పాహారాలు ఏమైనా ఏర్పాట్లు చేసి వస్తే కళ్యాణోత్సవానికి ప్రారంభం చేద్దాం. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय.
त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय